సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్ మొదలు పెట్టే తర్వాత చూశారు వాళ్ళు ఫ్యాన్స్ చేసుకుందని చెప్తున్నాను ఏదైనా కానీ బట్ వీళ్ళు ట్యాక్స్ కడుతున్నారు కానీ సమాజం పట్ల కూడా బాధ్యత ఉంది మిగతా వాళ్ళగా ఎక్కువ మంది ఆ బాధ్యత వహించలేదు ఏదో దైవాంశ సంబూతుల కింద దిగి వస్తున్నారు సార్ మరి అల్లు అర్జున్ గారు వెళ్ళి కలవలేదు తప్పంటున్నారు ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరో ఒకరు తప్పే అది వాళ్ళు చేసిన తప్పే వాళ్ళు సినిమాలు బైక్ రేస్ మళ్ళీ మెన్సార్లు చెప్పిస్తారు నాతో బైక్ రేస్ చేసుకోండి చేయండి చేయండి అని చెప్పిన తర్వాత చనిపోతే ఇద్దరు కనీసం 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితిలో ఉంటాం మాత్రం తప్పే అది కూడా తప్పే రోజా గారు ఒక ప్రశ్న ఇస్తున్నారు సార్ ఎవరండి తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద 105 బిఎన్ఎస్ పెట్టడం జరిగింది మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి సౌకర్యాలు అందించి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి టీటీడీ చైర్మన్ పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా కానీ ఈ రోజు ఎంత దురదృష్టం అంటే ఇది పద్మావతి పార్క్ లో 5 మంది చనిపోయిన ఆ ప్లేస్ లో జరిగిన ఎఫ్ఐఆర్ దీంట్లో 105 పెట్టాల్సింది వీళ్ళు 194 బిఎన్ఎస్ఎస్ పెట్టారు అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు దానికి కూడా 105 పెట్టాల్సింది 194 బిఎన్ఎస్ఎస్ పెట్టారు అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది ఏదో జారి పడిపోయి తొక్కిసలాట జరిగింది దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు మాకెవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడిగేసే కార్యక్రమం చేస్తుంది ఎలా చూడాలి సార్ ఆవిడ అంటే దీంతో కంపేర్ ఈక్వేట్ చేయండి అల్లు అర్జున్ గారి విషయంలో అది ఒక ప్రైవేట్ ఫంక్షన్ కింద భావించాలి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ప్రైవేట్ సంఘటన ప్రైవేట్ది కాదండి అది ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వం యొక్క తిరుపతి దేవస్థానం ప్రభుత్వ అజమాయిషి అది తోపులాటే తొక్కిసలాటే ఇది తోపులాటే తొక్కిసలాటే సందర్భం వేరు ప్రదేశం వేరు ఇది అనుమతి లేకుండా మీరు అక్కడ అవ్వద్దని పోలీసు శాఖ అధికారులు స్పష్టంగా ఇక్కడ మేము అనుమతి లేదు అని చెప్పి రావద్దని చెప్పిన తర్వాత కూడా అది అల్లు అర్జున్ గారు ఆయనకి సందేశం ఉండదనే చెప్తున్నారు మరి ఆ తర్వాత థియేటర్ యజమాన్యం వద్దని చెప్పి పోలీసులు వచ్చిన తర్వాత అనుమతి నిరాకరించిన తర్వాత కూడా వస్తే ఏం చేయాలండి కాదండి ఆయన రాలేదు వాళ్ళు కార్యక్రమం నిర్వహించకూడదు కదా ఆపేసుకోవాలి కదా థియేటర్ వాళ్ళు ఇక్కడ మాత్రం చెప్తున్నాను వారు చెప్పిన 2వ పాయింట్తో మాత్రం ఏకీపిస్తున్నాను ఏంటంటే ప్రమాదవశాత్తు జరిగినా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదైతే బాధ్యులు ఉన్నారో కఠిన చర్యలు తీసుకోవాలి ఇంకోసారి ఇలా పనులు చేయరండి వాళ్ళు నేను దాంట్లో 2 దాంట్లో ఏకీపిస్తున్నాను 105 పెట్టాలండి కొంతమంది మీద ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవరైతే నిష్క్రియాపరత్వం ప్రదర్శించారో డెఫినెట్గా వాళ్ళకి పెట్టాలి తప్పేం లేదు సార్ సెక్షన్స్ అనేవి 2 తెలుగు రాష్ట్రాల్లో సందర్భాన్ని బట్టి మనుషులను బట్టి వ్యవస్థలను బట్టి మారుతున్నాయి అనటానికి ఇది ఒక ఉదాహరణగా చూడాలి సినిమా ఫంక్షన్ సినిమా హాల్లో థియేటర్లో పెట్టి దాని బెనిఫిట్ షో చేసి దానికి శ్రీవారి సేవకి ఫస్ట్ టైం బెనిఫిట్ షో జరిగిందా సార్ గత కొన్నేళ్లుగా ఎన్నో సినిమాలకి జరుగుతుంది తొక్కిసలాట జరగలేదా మళ్ళీ చెప్తాను దానికి కూడా వెళ్దాం ఇంతకుముందు కూడా తొక్కిసలాట చాలా సందర్భం చనిపోయారు ఫ్యాన్స్ పొడుచుకుని చనిపోయారు అందుకని సైకో ఫ్యాన్స్ మనకు సందేశం ఇద్దామండి మీరు ఏ సందేశమైనా ఇవ్వండి సార్ కానీ అల్లు అర్జున్ గారి మీద వ్యక్తిగతంగా ఏదో కక్షపూరితంగా వ్యవహరించారు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అల్లు అర్జున్ గారి డెఫినెట్ గా చెప్తున్నానండి ఆ రోజు ఆయన నంద్యాల వెళ్ళటం అనేది ఆయన ప్రచారం దాని మీద పెట్టుకుని ఆయన వెంటాడి ఈ ట్రోలింగ్ చేసుకుంటా ఉన్నారు సినిమా ఫెయిల్ అవ్వాలి వచ్చి మా నాయకుడు కాలు పట్టుకుంటే తప్ప సినిమా ఆడమని కూడా ఒక పార్టీ ఒక చిన్న స్థాయి కూడా మిడిల్ స్థాయి నాయకుడు ప్రకటించారు ఆయన అనేక బాధలు అందించాడు ఆ యాటిట్యూడ్ ప్రాబ్లం కూడా చేంజ్ వచ్చింది నేను అల్లు అర్జున్ గారితో ప్రాబ్లం చెప్తున్నా కదా మాట్లాడేటప్పుడు విధానంలో కానీ కొంత రహస్యాలు మార్పు రావాలి నేను దాంట్లో కానీ ఆయన మాత్రం వేదనకు గురయ్యాడు ఈ పోరులో ఎవరు గెలిచారంటారు సార్ అల్లు అర్జున్ గెలిచా ఆ పదాల హీరో గెలిచారా ఆయన ఫ్యాన్స్ లేదండి ప్రజలు ఓడిపోతున్నారు అంతే సినిమా హీరోలు ఎప్పుడు ఇలా విజయం చూపిస్తూ ఉంటారు ఆ హీరోను ప్రజలు ఈ మాయలో పడిపోయి భావోద్వేగాల మాయలో పడిపోతున్నారు వాళ్ళ కుటుంబాలను వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం సినిమాగానే చూడాలి వీళ్ళు దేవుళ్ళు కాదు వీళ్ళు వీళ్ళు వచ్చిన డబ్బులతోనే వాళ్ళు ఎదుగుతున్నారు నేను చెప్తున్నానండి ఇవాళ అన్ఫార్చునేట్ వర్షిపింగ్ ఫాల్స్గా ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలని చెప్పిన
విన్నపం వీళ్ళందరికీ, ఎవరు కానీ అర్జున్ గారు కానివ్వండి, మహేష్ గారు కానివ్వండి, ఎవరినా కానివ్వండి, మై హంబుల్ సార్, ఫార్ములా ఈ రేస్కి సంబంధించి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేస్తారు అని చెప్పి వార్తలు ఊపందుకున్నాయి. కేసీఆర్ గారు ఎందుకు ఇంత సైలెంట్ అయ్యారు? ఆయన ఎప్పుడు బయటకు వస్తారు అంటున్నారు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఆయన బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? మీ రియాక్షన్ ఏంటి దానిపై? కేటీఆర్ గారు వేరండి, కేసీఆర్ గారు వేరు. కవిత గారిని అరెస్ట్ చేసిన, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే కొంత కార్యకర్తలు రావచ్చు, కానీ ప్రజాబాహుళ్యంలో అంత వచ్చే అవకాశం లేదని అనిపిస్తుంది నాకు, బికాస్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్. నేను చెప్పాను ఇంతకుముందే మీకు, ఆయన అద్భుతం. ఆయన సాఫ్ట్వేర్ గారి మిగతా గణనీయమైన పనితీరుని కనబరిచారండి. 55,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్లు తీసుకెళ్ళటం ఆయన పాత్ర చాలా గట్టిగా ఉంది. సరే, మైనస్ పాయింట్లు మిగతా ఉండొచ్చు, కానీ ప్రజల నుంచి కొంచెం దూరం అయిపోయారు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ గారిని నేను చూసుకోవడం మొదలుపెట్టారు. అదే హరీష్ రావు గారు ప్రజలతో ఉన్నాడు మనిషి. చూడండి ఇద్దరి మధ్యన. కేసీఆర్ గారు ఒక ఐకానిక్ ఫిగర్ అండి. జస్ట్ ప్లీజ్ డోంట్ కంపేర్ విత్ కేటీఆర్ గారు. కేసీఆర్ గారి మీద ఇదే కనుక కేంద్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చర్య తీసుకుంటే మాత్రం ప్రజల్లో స్పందన ఉంటుంది. నా అసెస్మెంట్ అది. తెలుగు జాతి మొత్తం కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు అందరూ, కానీ నాకున్న అసెస్మెంట్ ప్రకారం అది. అందువల్ల కేటీఆర్ గారు ఏదైతే ఉన్నారో ఆయన మీద చర్యలు తీసుకున్నా ప్రజాబాహుళ్యంలో పార్టీ మోటివేషన్గా ఉంటుంది, కానీ ప్రజాబాహుళ్యంలో ఎక్కువ రాకపోవచ్చు. రాకూడదని నేను అంటలేదండి, రాకో జనం, అది నా ఓన్లీ మీరు అభిప్రాయం అడిగారు కాబట్టి చెప్తున్నాను. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ. కేసీఆర్ గారు బహుశా బయటకు వచ్చినా సరే కొంచెం ఇంపాక్ట్ వస్తుంది కదండి. ఓ పక్కనేమో కవిత గారినేమో ఆ బీజేపీ వాళ్ళు, ఇటేమో కేటీఆర్ గారినేమో కాంగ్రెస్ వాళ్ళు, ఈ రెండు పార్టీలు అని చెప్పి. బట్ మళ్ళా చెప్తున్నాను నేను, ఇవాళ భారత రాష్ట్ర సమితి 0 స్థాయికి వెళ్ళిన భారత రాష్ట్ర సమితి, ఆదాని గారి పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ బిరడా అనేది 6 పార్టీలను భూస్థాపితం చేయడానికి ఆపరేషన్ బిరడా. ఆ బిరడాలో మొట్టమొదటి తెలుగుదేశం 2018లో మొదలైంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ, 3వది ఏఐడిఎంకే, 4 డిఎంకే, 5 జేడీఎస్, 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సౌత్ ఇండియాలో ఈ పార్టీలని అంతర్ధానం చేస్తేనే బయటకు వస్తుంది. అలాంటిది మొన్న ఎన్నికల్లో 0 స్థానాలు వచ్చినాయండి బీఆర్ఎస్కి పార్లమెంట్ ఎన్నికల్లో. మళ్ళీ తిరిగి వాళ్ళు చెప్తాను ఎన్నికలు పెడితే ఇవాళ పార్లమెంట్ స్థానాలు పెడితే బీఆర్ఎస్ ఖచ్చితంగా 2-3 స్థానాలు విత్ ఇన్ గ్యాప్లోనే గెలుచుకునే అవకాశం వెళ్తుంది. ఇట్స్ మళ్ళీ తిరిగి రీకుప్ అయ్యే స్థితిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉందన్న అభిప్రాయం. ఇది కొంత అడ్వాంటేజ్ గా మారొచ్చండి. సరే, ఏదో ఒక కుట్ర కోణం కనిపిస్తుందా? 2 కేంద్ర పార్టీలకి సంబంధించి జాతీయ పార్టీల మధ్య ప్రాంతీయ పార్టీలను చంపేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారు? ఒకవైపు కవిత గారిని అరెస్ట్ చేశారు, 6 నెలలు జైల్లో పెట్టారు, కోర్టులు కేసులు ఈ చుట్టూ. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి కేటీఆర్ పైన ఈ కేసులు పెట్టడం, ఇవన్నీ ఇష్యూస్ ని చూస్తూ ఉంటే బీఆర్ఎస్ అనే ఒక ప్రాంతీయ పార్టీని లేకుండా చేయటమే కాంగ్రెస్ కాదు. బీఆర్ఎస్, వైకాపా, తెలుగుదేశం, ఏఐడిఎంకి అన్ని ఇప్పటి నుంచి ఉన్నారు. అది ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని, దట్స్ ఆపరేషన్ బిర్డా, ఆపరేషన్ బిర్డా సౌత్ 2018 to 2030. పూర్వం గరుడ వచ్చింది, శివాజీ గారు చెప్పారు. ఇది ఆపరేషన్ బిర్డాలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, 2030 నాటికి ఆ ప్లాన్ అమలు అయ్యేటట్టు ఉంది. దాంట్లో బీఆర్ఎస్ కూడా ఉంది. బీఆర్ఎస్ మొన్న సక్సెస్ఫుల్ గా ఇరుగు పెట్టారు. ఒకవైపు ఒక మతం అని చెప్పి ఒకళ్ళు తీసుకెళ్లారు, ఇంకొక మిగతా మైనార్టీలను ఒకరు తీసుకెళ్లారు. కాంగ్రెస్ ఎటు కాకుండా నిలబడి ఉన్నారు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం తన చారిత్రాత్మక తప్పుదం చేశారు, పేరు మార్చారో, బేస్ కోర్ వాటర్స్ కూడా దూరం అయ్యారు. చెప్తున్నా అండి, ఆయన పదే బ్లేమ్ చేసుకోవడం కేసీఆర్ గారు లోపం నాకు అర్థం కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆంధ్ర విషయంలో డెఫినెట్ గా లోపం ఉంది, మా మనసులో బాగుంది, అది వేరే సంగతి. కానీ కోదండరామ్ గారు లాంటి కాంగ్రెస్ లాంటికి వెళ్ళే వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళని 550 మందికి ఆయన డెఫినెట్ గా గుర్తింపు దక్కిందండి. కొంతమంది మినహాయించిన ఆంధ్రప్రదేశ్లో దీంట్లో 100 వంతు కూడా 1000 వంతు కూడా చేయని పాల్గొన్నారండి. అక్కడ ప్రాణాలు అర్పించిన వారు కనీస గౌరవం ఇవ్వకుండా అమరవీరులకు పక్కన పెట్టి దుర్మార్గంగా హేయంగా ప్రవర్తించిన ప్రభుత్వాలు అక్కడ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చారిత్రక ఉద్యమాలకు గౌరవం అనే రాజకీయ నాయకులు, పొలిటీషియన్తో దిక్కుమాలిన రాజకీయ నాయకులు అక్కడ ఉన్నారు. అండ్ కంపేర్ టు దట్ డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఫార్ బెటర్. అందువల్ల నేను కేసీఆర్ గారి విషయంలో మాత్రం డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది. వచ్చిన కొత్తలో తీసుకున్నాను, లాస్ట్ లో ఇది ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది. ప్రభుత్వం వారిని కొత్తలో తీసుకుంటే ఇవాళ అంత చెప్పలేం. బట్ కక్షాదింపు చర్యలుగా వెళ్ళకూడదని నా అభిప్రాయం. కానూన్ హాత్రంబాయన దాని ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు. అది ఇద్దరు కలిసి వాళ్ళ తెలంగాణ జరుగుతున్న అన్యాయం మీద ఢిల్లీలో పోరాడాల్సిన సమయం ఇది. కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఆదాని గారి పార్టీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలపై పోరాడాలి. ఇవాళ దాని మీద దృష్టి పెట్టాలి. ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి తెలంగాణకు, అన్ని అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి ఒక నేషనల్ ప్రాజెక్ట్ లేదండి.
ఒక తర్వాత కృష్ణా జిల్లాలో మిగులు జిల్లా విషయం కేటాయించుకుని 2 రాష్ట్రాలను తప్పులు పెట్టి కూర్చున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అని 2012-13లో కన్సీవ్ అయింది. అద్భుతమైన అవకాశాలు రావాలి. ఒక్క ₹10 పెట్టలేదు కేంద్రం. దీన్ని మొత్తం అంతా గుజరాత్కి రాయితీని 100% ఎగ్జామ్షన్ తీసుకెళ్లారు. ఆర్బిట్రేషన్ సెంటర్ తిప్పలపట్టి కేసీఆర్ గారు తీసుకొస్తుండే దాన్ని కూడా తల్లి దీని ప్రాధాన్యత లేకుండా 1-2 అని నేను చెప్తున్నాను. ఈవెన్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ రావాల్సిన 1,50,000 కోట్లు రావాల్సిన ఇండస్ట్రీని వస్తుందని ఆశలో ఉంటుంది. దాన్ని కూడా వేరే చోట్ల తరలించుకెళ్ళిపోవటం. ఆఖరికి బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ లేదు, కాచిపేట కోచ్ ఫ్యాక్టరీని స్కేల్ డౌన్ చేసేసి చిన్నది చేశారు. 1-2 ఎన్ని అన్యాయాలని బుల్లెట్ రైలు అని చెప్పి 1,50,000 కోట్లు అక్కడ పెట్టుకుంటున్నారు. ఆయన బొమ్మాయి ఆయన రాష్ట్రానికి వేసుకుంటున్నారు. తెలంగాణకి 4,000 కోట్లు ఇచ్చాం కదా, పాత దాని మీద ఇంగిలి మెతుకులు ఇచ్చినట్టు అనుకుంటా పండుగ చేసుకుని వందే భారత్ వేస్తే చిడతలు తెప్పళ్ళు పెట్టుకుని చప్పట్లు చేసుకుంటున్నారు. ఇది అన్యాయం అండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే కక్షాపూరిత రాజకీయాలు ఉండకపోవడం చాలా మంచిది అని చెప్పి ఆయన అభిప్రాయపడుతూ ఉన్నారు. చాలా విషయాలపైన ఇది సుదీర్ఘమైన అనాలిసిస్, వారి అభిప్రాయం. చలసాని గారి మాటలు ఇప్పటి వరకు విన్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ.